అరే రే 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 రే. ఏయ్, హలో హలో. హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవిల్ పండు. మీరేమిట్లు అనే ఒక డైలాగ్ ఫేమస్ అయిపోయింది అనమాట. ఎపిక్ టీజర్ అయితే రిలీజ్ అయింది ఫస్ట్ సెమిస్టర్. సో టీజర్ ఎలా ఉందంటే రాక రాక వచ్చా చెలి అని చెప్పేసి బ్యాక్గ్రౌండ్ సాంగ్ బాగుంది. హేషమ్ అబ్దుల్ వహాబ్ గారి మ్యూజిక్ అయితే సూపర్ అనమాట, టాప్ నాచ్. ఈయన ఖుషి మూవీ నుంచి వెళ్ళి తగులుకున్నారు. విజయ్ గారి సినిమా తీసినప్పటి నుంచి వెళ్ళి మంచిగా ఇస్తారు అనమాట. మ్యూజిక్ చాలా రిఫ్రెషింగ్ ఉంది. యూఎస్ లో జరిగే లవ్ స్టోరీ, క్యూట్ లవ్ స్టోరీ. కాకపోతే ఇక తెలిసిందే మనకి, బేబీ మూవీ నుంచి చూస్తున్నాం మనం. 18+ సీన్స్ అయితే యాడ్ చేస్తూనే ఉన్నారు. లిప్ లాక్ సీన్స్ అయితే బాగానే ఉన్నాయి గట్టిగానే. సో ఇది యూత్ఫుల్ ఎంటర్టైనర్ అనిపిస్తుంది. టీజర్ అయితే నాకు బాగా నచ్చింది. కానీ బేబీ అంత ఇంపాక్ట్ అయితే ఉండదు. కాకపోతే ఎక్స్పెక్టేషన్స్ అయితే మ్యాచ్ అయితే పక్క. ఎందుకంటే టీజర్లో సాంగ్స్, బీజిఎం కానీ ఇద్దరి పేరు లుకింగ్ వెరీ వెరీ ఫ్రెష్ అనమాట. అండ్ డైలాగ్స్ కూడా చాలా బాగున్నాయి. ఆదిత్య హిందూ అని చెప్పి అంటారు కదా, ఆ డైలాగ్ కూడా బాగా రాశారు. ఇండియన్ యూఎస్ లో ఎలా రిప్రజెంట్ చేస్తారు అని చెప్పేసి కూడా బాగుంది. టీజర్ కట్ అయితే బాగుంది, ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. సో ఇది గ్లిమ్స్ వచ్చినప్పుడే నాకు డౌట్ వచ్చిండే, సో ఈ సినిమా బాగుంటుంది అనుకున్నప్పుడే. సో ఈ టీజర్తో అయితే మంచి ఎక్స్పెక్టేషన్స్ అయితే బిల్డ్ అయినాయి. సో వీళ్ళు బేబీ మూవీ తర్వాత ఆ ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉంటాయి ఆ పేరు మీద. ఎందుకంటే పాత సినిమా బ్లాక్ బస్టర్ ఏంటంటే బ్లాక్ బస్టర్ పేరు అనమాట. సో ఈసారి ఎట్లుంటుందో అని అనుకున్నాం, కానీ బాగానే తీసి టీజర్. కానీ ఈసారి థర్డ్ పర్సన్ అయితే ఎవరు లేరు. సో డైలాగ్స్ కానీ ప్లస్ లాస్ట్ టీజర్ కట్ లాస్ట్లో శివాజీ గారి కామెడీ అయితే బాగుంది. ఏం చేస్తుంటే ఎక్సర్సైజ్ చేస్తున్నా అంటాడు. సో మనోడు యోగా చేస్తూ ఉంటాడు అనమాట. సో అది టీజర్ అయితే నచ్చింది. యూత్కి అయితే బాగా కనెక్ట్ అవుతుంది. సో ఇది ఇప్పుడు కాకుండా వ్యాలంటైన్స్ డే అప్పుడు రిలీజ్ చేస్తే బాగుండు. కానీ ఆల్రెడీ వ్యాలంటైన్స్ డే అయిపోయింది కాబట్టి సో రిలీజ్ అయితే అవుతుంది సినిమా. విజయ్ దేవరకొండ గారి నుంచి వెళ్ళి ఆనంద్ దేవరకొండ దాకా బాగానే లాక్కొస్తారు సినిమాలు అయితే. సో ఈయనకైతే బ్లాక్ బస్టర్ పడ్డాయి. లాస్ట్ గమ్ గమ్ గణేష్ అయితే ఫ్లాప్ ఉండే. బేబీ మూవీ తర్వాత ఎక్స్పెక్టేషన్ ఆ రేంజ్లో ఉన్నాయి కాబట్టి అది మ్యాచ్ అవ్వలేకపోయింది. సో ఇప్పుడైతే ఎపిక్ టీజర్కి అయితే మంచి రెస్పాన్సే ఉంది. సో దీని ట్రైలరు, ప్రమోషన్స్ ఎలా చేస్తారని చెప్పేసి మూవీ రిజల్ట్ అనేది దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఫైనల్లీ వైష్ణవి చైతన్య గారిని మళ్ళీ చూడడం బేబీ మూవీ తర్వాత. బేబీ మూవీ తర్వాత మళ్ళీ ఈ మూవీ. ఇంకైతే ఏ మూవీ గురించి అయితే ఇంకా అయితే అప్డేట్ లేదు మరి వైష్ణవి చైతన్య గారిది. అండ్ ఆనంద్ దేవరకొండ గారు అయితే ఇంప్రూవ్ అయ్యారు అనమాట యాక్టింగ్లో. ఎప్పుడో మిడిల్ క్లాస్ మెలోడీస్లో బాగుండే ఆయన యాక్టింగ్. అండ్ బేబీ మూవీలో కూడా టాప్ నాచ్ ఉండే. కానీ గమ్ గమ్ గణేశాలో అయితే అంత మాత్రం ఏం అనిపించలేదు. మళ్ళీ హీఈస్ ఇంప్రూవింగ్ వెరీ వెల్. ఆయన స్క్రీన్ ప్లేస్ కూడా బాగుంది. సో ఏం యూజ్ చేసి తెలియదు కానీ స్క్రీన్ ప్లేస్ సీన్స్ కూడా బాగా వచ్చింది. డిఓపి కూడా బాగా వచ్చింది. అండ్ మ్యూజిక్కే బిగ్గెస్ట్ అసెట్ అయ్యే ఛాన్సెస్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయి. సో ఆ సాంగ్ విన్నప్పుడు నాకైతే, నేను బయట ఎప్పుడు వినలే ఆ సాంగ్. సో ఈ సాంగ్ విన్నప్పుడు అయితే నేను కొంచెం జరంత సర్ప్రైజ్ అయినా. ముందే రిలీజ్ చేయాల్సింది ఈ సాంగ్, రాక రాక వచ్చే చెల్లి అనే సాంగ్. సో ఎలా ఉంటుందో చూద్దాం. నాకైతే బాగా నచ్చింది. ఈ టీజర్ అయితే ఎక్స్పెక్టేషన్ పెంచుతుంది. సో ఇది మళ్ళీ హిట్ అవ్వాలని చెప్పి కోరుకుంటున్నా. అండ్ మీకేమనిపించింది కింద కామెంట్ చేయండి. లవ్ యూ ఆల్. సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవిల్ పండు.